ప్రధాని స్పష్టంగా చెప్పారు. మా దగ్గర అణ్వస్త్రాలున్నాయి. మమ్మల్ని బ్లాక్‌మెయిల్ చేయొద్దు అని ఆయన స్పష్టంగా చెప్పారు. అయినా ఏంటంటే పిచ్చివాడి చేతిలో రాయి ఉన్నప్పుడు ఏమవుతుందంటే ఇంకా ఏమీ సాధ్యం కాకుంటే దాన్ని వాడతాడు. ట్రూ. అణ్వస్త్రాల యొక్క ప్రభావం ఎలా ఉంటుందని మరి రెండవ ప్రపంచ యుద్ధంలో చూసాం. హిరోషిమా, నాగసాకి మీద అప్పటి కాలంలో వేసిన అణుబాంబులు ఏవైతే ఉన్నాయో ఇప్పటికీ హిరోషిమా, నాగసాకిలో ఒక గడ్డి కూడా మొలవదక్కడ. ఆ విధమైన అవును. ప్రభావం ఉంటుంది అణ్వస్త్రాల వల్ల. కాబట్టి ఈ పిచ్చివాడు ఈ విధంగా చేసే అవకాశం ఉంది. వీ కాంట్ రూల్ ఇట్ అవుట్. దానివల్ల ప్రగతితో వెళుతున్న భారతదేశానికి ప్రగతి అంతా కూడా కుంటుపడే అవకాశం ఉంటుంది. సో ఆ విధమైన ఆలోచనలతో పిఓకే అన్నదాన్ని మనం ఆక్యుపై చేయొచ్చు. దెర్ ఇస్ నో డౌట్. మనకున్న మిలిటరీ పవరు, మనకున్న ఎయిర్ ఫోర్స్ పవరు, మనకున్న నేవల్ కమాండ్ ఇవన్నీ తీసుకుని మనం వెళ్ళొచ్చు. కానీ ఇది ఎక్కడికి దారి తీస్తుందో అని మనం ఇప్పుడు అంచనా వేయడం కష్టమవుతుంది.